హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ ఆఫ్ కుకింగ్. ఈరోజు పులిహార దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది గుంటూరులో చాలా ఫేమస్ కదా, మన ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ ఏం తింటాం చెప్పండి. అప్పుడప్పుడు టిఫిన్ చేంజ్ చేస్తే మనకు కూడా మంచి టిఫిన్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు పులిహారలో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మినపప్పును యాడ్ చేసుకోండి. ఒక కప్పు మినపప్పుకి 3 గ్లాసుల రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరు 2.5 కూడా యాడ్ చేస్తారు. 3 గ్లాసెస్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా క్రిస్పీగా స్పాంజ్గా వస్తాయన్నమాట. 3 గ్లాసుల రైస్ యాడ్ చేసుకున్నాక ½ టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుని నీట్గా 5 to 6 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని 3 to 6 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను పప్పు గ్రైండ్ చేసే ముందు పప్పులో వాటర్ అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని పప్పుని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలోనే గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే పప్పు గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టే ఉంటుంది. స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత పెట్టేసుకుని ఓవర్ నైట్ బయట పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి ఎక్కువగా ఫర్మెంట్ అవ్వడం ఇష్టం లేకపోతే నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను చక్కగా నైట్ అంతా బయట పెట్టేసి మనకి మార్నింగ్ ఎంత పిండి అయితే కావాలో అంత బౌల్లోకి యాడ్ చేసుకుని దోశ వేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నైట్ మిగిలిపోయిన అన్నంలోకి ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా చేసుకున్న పులిహార కన్నా ఈ పులిహారలో నిమ్మకాయ రసం అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం దోశ మీద వేసి పులిహార కుక్ చేస్తాం కాబట్టి పులుపు లేకపోతే చేదొచ్చేస్తుంది. అందుకనే పులుపు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. నిమ్మకాయ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పోపు వేసుకుందాం. ఒక పాన్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్స్ పల్లీలు, ½ టీ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దింపే ముందు కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకుని పులిహారలోకి మిక్స్ చేసేసుకోండి. తాలింపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, పులుపు ఏది సరిపోకపోతే అది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ మనం ఎలా వేసుకోవాలో చూద్దాం. దోశ ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పిండి యాడ్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా దోశ వేసుకోండి. దోశ వేసుకున్నాక దోశ మీద పచ్చిదనం పోయిన తర్వాత మీకు ఎంతైతే పులిహార కావాలో అంత పులిహారని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గుప్పెడు పులిహార యాడ్ చేసుకుని దోశకి అంటుకునే విధంగా పులిహారను ప్రెస్ చేసుకున్న తర్వాత పులిహార మీద కొంచెం 1 టీ స్పూన్ ఇడ్లీ కారపొడి యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ కారపొడి ఉన్నా సరే కొద్దిగా కారపొడిని స్ప్రింకిల్ చేసుకుని 1 టీ స్పూన్ గీని యాడ్ చేసుకుని దోశని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ కన్నా గీని కానీ బటర్ని కానీ యాడ్ చేస్తే దోశ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే ఆయిల్ వేసుకుని దోశని ఫ్రై చేసుకోండి. దోశ ఫ్రై అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. వేడి వేడిగా ఈ దోశ తింటే భలే ఉంటుంది. మిగతా పిండి అంతా మీకు ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలు ఇలా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. దోశ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం పులిహార ఖచ్చితంగా పుల్లగానే ఉండాలి. పులిహార పుల్లగా లేకపోతే మాత్రం ఈ టిఫిన్ అస్సలు బాగుండదు. వేడి వేడిగా మనం ఎంజాయ్ చేస్తే ఈ టిఫిన్ భలే టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.